టెస్టుల్లో గెలవాలంటే పరుగులు సాధించడమే కాదు వికెట్లు కూడా తీయాలి. సరైన తుది జట్టు ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందరూ బాధ్యత తీసుకుని ఆడినప్పుడే విజయాలు సాధ్యమవుతాయి. బ్యాటింగ్లో శుభారంభాలను పెద్ద స్కోర్లుగా మలుచుకోవాలి. ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించాలి. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడాల్సిన అవసరం ఉందని మాజీలు అంటున్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో చేసిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలంటున్నారు. ఇంగ్లాండ్తో భారత్ రెండో టెస్టు వచ్చే నెల 2న ఆరంభం కాబోతోంది. సిరీస్లో రెండో టెస్టులో భారత్ రాణించడం కీలకమని మాజీలు సూచిస్తున్నారు. జట్టు వ్యూహాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతో రెండో టెస్టులో ఆడే భారత జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులుండే అవకాశాలైతే లేవు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఎలాగూ బరిలోకి దిగుతాడు. పైగా ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ప్లేస్ లో ఓపెనర్ గా బరిలో దిగిన కేఎల్ రాహుల్ కూడా టచ్ లోకి వచ్చాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ మిస్ అయినా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. దీంతో రెండో టెస్ట్ లోనూ ఓపెనింగ్ జోడీగా యశస్వి, రాహుల్ బరిలో దిగడం ఖాయమే. అరంగేట్ర టెస్ట్ లో సాయి సుదర్శన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్ లోనూ సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలో దిగడం ఖాయమే. కోహ్లీ వదిలేసిన ఈ స్థానంలో గిల్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. లీడ్స్ లో తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించాడు. దీంతో 4వ స్థానంలో ఆడేందుకే శుభ్మన్ ఆసక్తి చూపిస్తాడు అనడంలో డౌట్ లేదు. 5వ స్థానంలోనూ రిషబ్ కొనసాగడం ఖాయమే. లీడ్స్ లో 2 సెంచరీలు కొట్టినందున పంత్లో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అయితే 6వ స్థానం నుంచే భారత్ కు ట్రబుల్స్ తప్పడం లేదు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. లీడ్స్ లో 2 ఇన్నింగ్స్ లోనూ తక్కువ పరుగుల వ్యవధిలోనే చివరి 6-7 వికెట్లను భారత్ కోల్పోయింది. రెండో టెస్ట్ లో బ్యాటింగ్ బలాన్ని మరింతగా పెంచుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. జడేజా నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. రెండో టెస్ట్ లో శార్దుల్ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ లో బుమ్రా మీదే భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. అవకాశం కోసం హర్షదీప్ సింగ్ ఎదురు చూస్తున్నాడు. షమీ లేనందున సిరాజ్ పైన బాధ్యత ఉండబోతోంది. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్రసిద్ధ్ కృష్ణకు మరో అవకాశం దొరకచ్చనే చర్చ జరుగుతోంది.